వెల్కమ్ టు JLTV 7 న్యూస్. జంట నగరాల్లో చెత్త సేకరణ చేస్తూ జీవనం కొనసాగిస్తున్న చెత్త సేకరణ కార్మికులపై అనునిత్యం ఎక్కడో ఒక చోట దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. పల్లెటూరులో అతి నిరుపేద కుటుంబాలు విధిలేని పరిస్థితుల్లో జంట నగరాలకు తరలి రావడం, ఎలాంటి ఉపాధి దొరకక కనీసం చెత్త సేకరణలో బతుకు తెరువు చూసుకొని జీవిస్తున్న వారిపై కొందరు మున్సిపల్ సిబ్బంది SFI ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని తెలుస్తుంది. ఇది మటుకు వాస్తవం. మున్సిపల్ ఉన్నతాధికారులకు కూడా చెత్త సేకరణ కార్మికులపై అనునిత్యం దౌర్జన్యాలు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని కొందరు SFIలు ఆగడాలు మితిమీరిపోతున్నాయని తెలిపింది. SFIలో చైర్ కింద పనిచేసే కార్మికులతో దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని కూడా తెలిసింది. ఈ SFI మితిమీరిన దౌర్జన్యాల విషయంలో హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎత్తిరి గోపి దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేయడం, అలాగే స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదులు చేశారు. ఇదిలా ఉండగా ఒక SFI చింతకింద పెంటేష్ ఆధీనంలో పనిచేస్తున్న ఎల్లేష్ అనే కార్మికుడి చేత గుట్టు చప్పుడు కాకుండా దౌర్జన్యాలు వేధింపులకు పాల్పడుతున్నాడు. ఎల్లేష్ విషయంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కొంతమంది అండదండలతో చెత్త సేకరణ కార్మికుడు యాదగిరి, అతని భార్య జ్యోతిపై ఎల్లేష్ రౌడీయిజం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎల్లేష్ పై అధికారులకు పోలీసులకు ఫిర్యాదులు చేశామని, ఇప్పటికైనా దుండిగల్ మున్సిపల్ కమిషనర్ స్పందించి ఎల్లేష్ పై తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎత్తిరి గోపి డిమాండ్ చేశారు. మరి చెత్త సేకరణ కార్మికులు యాదగిరి, జ్యోతి, యూనియన్ చైర్మన్ ఎత్తిరి గోపి ఆదివారం నాడు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన విషయాలు విందాం. మరి మేము ఇక్కడ దుండిగల్ కోరంపేట మున్సిపల్లో ఇక్కడ వెంచర్లో చేసుకుంటున్నాం అన్న, స్కైరాక్ కంపెనీ అని. ఇలా చేసుకుంటే ఒక మనిషి ఎల్లేషాన్ని వచ్చి అయ్యా మాకు చెయ్యొద్దు, దారిలు వాళ్ళని వీళ్ళని మనుషుల్ని పెట్టి ఇలా చేస్తుండే. నేను 3 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటున్నా అలా పని. నేను చేసుకునే బాత్రూమ్లు వీతులు అలా చెత్త అన్నీ నేనే ఎత్తుకోవడం అన్నీ చేసినా మంచిగా చేసుకుంటే పని చేసుకుంటే 1 మంత్ రాలేను అంతే. 1 మంత్ రాకుంటే మా అమ్మకి ఆపరేషన్ ఉండే, ఆఫీస్ చెత్త తీసుకోవడానికి రాకుంటే ఇక ఆయన వచ్చి బండి పెట్టిండు. అలా పెట్టి ఇబ్బంది పెడుతుండు. ఆ మనుషులను పంపిస్తుండు, ఈ మనుషులను పంపిస్తుండు. అక్కడ మున్సిపాలిటీకి పోయినాము, కమిషనర్ సార్ ఉండే, అక్కడ పోయి మాట్లాడుకున్నాం. మున్సిపల్ పోయి మాట్లాడుకుంటే సార్కి మా బాధ చెప్తే మీరు చేసుకోండి అమ్మా, ఏమైనా అయితే మా దగ్గరికి రండి మేము మాట్లాడతామని చెప్పారు. మున్సిపాలిటీ ఎప్పుడు అన్నీ ఒప్పుకున్న తర్వాత అయినా అక్కడ పోదాం ఇక్కడ పోదాం అది ఇదని ఇబ్బంది పెడుతుండు. ఆ పంచాయతీకి రా, ఈ పంచాయతీకి రా, వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది పెడుతుండు. మాకే మస్తు మా ఎంబడే తిరిగేటోళ్ళకి ఆ వచ్చిన వాళ్ళకి లక్షలు ఇస్తుండు. మా దగ్గర రూపాయలు లేవు, పైసలు లేవు. ఏదో బతుకు తిరిగి మేము అది చేసుకుందామని అనుకుంటే మాకు మస్తు ఇబ్బంది పెడుతుండు. 100 లక్షలు పైసలు ఉన్నాయి, అందుకనే వాడు అందరికి ఇస్తుండు పైసలు. మా దగ్గరికి లేకనే కదా ఈ ఇబ్బంది మాకు. మీరు దయచేసి మాకు ఏం హెల్ప్ చేస్తారో మీరు అందరూ మాకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నానన్న. ప్లీజ్ మీరే హెల్ప్ చేయాలన్న. ఎప్పుడు రెడీ ఏం లేదు లేక మేము 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము. ఎల్లేష్ అనే వ్యక్తి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండు. వాళ్ళని దింపి వీళ్ళని దింపి మిమ్మల్ని సంపుతా చేస్తా, మీరు అట్లా ఇట్లా అనేసి చాలా ఇబ్బంది పెడుతుర్రు. అంతా మీరే న్యాయం చేయాలని అనుకుంటున్నా అన్న. మాకు అసలు ఏం న్యాయం చేస్తారో మీరు. అసలు గ్రూప్లలో కూడా అంత సపోర్ట్ అంతా వాళ్ళకే వస్తుంది, మాకంటే ఎవరు సపోర్ట్ వస్తలేరు. ఎవరు లేక మేము ఇట్లా తనలాడుకుంటా డైలీ ఆఫీస్లో కాడికి వచ్చి తిరుగుతున్నాము. కమిషనర్ దగ్గర కూడా వెళ్ళినాము. లేటర్ ఆయన కూడా చేసుకోండి అని అన్నాడు. వీళ్ళేమో లేదు మేము ఇవ్వం, మేము ఏదన్నా మాట్లాడతాము అది అనేసి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారన్న. అంతా మీరే న్యాయం చేయాలని అనుకుంటున్నాం మేము. మాకు అసలు ఏం లేదని మేము కష్టపడుతున్నాం. నేను తెలంగాణ స్టేట్ స్వచ్ఛ ఆటో టిప్పర్ యూనియన్ చైర్మన్ ఎత్తిరి గోపి. ఇక్కడ దుండిగల్ మున్సిపాలిటీలో చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఇక్కడ కొత్తగా వెలుస్తున్న వెంచర్ల మీద కొత్త వాళ్ళు పెట్టడం చేయడము. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తానికి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల వరకు మాదే ఏరియా అనుకుంటా ఎవరైనా బతకనికి వస్తే వాళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తున్నారని తెలపడం జరిగింది. ఈరోజు యాదగిరి అనే వ్యక్తి 2 సంవత్సరాల నుంచి చేయంగా ఆ కాలనీని లాక్కోవడానికి చాలామందికి డబ్బు రూపంలో వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళకు చాలా అన్యాయం చేయడం జరుగుతుంది. వాళ్ళు రోజు తినడానికి తిండికి లేని వాళ్ళు ఇట్లాంటి పేద ప్రజలకు వాళ్ళకు బతికే విధంగా ఉండాలనేసి కూడా ఈ స్వచ్ఛ ఆటో టిప్పర్ యూనియన్ వాళ్ళకు అండగా నిలబడ్డది. ఈరోజు ఈ అధికారులు కూడా వెంటనే స్పందించి ఇక్కడ జరుగుతున్న అరాచకాలు, దుండిగల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అరాచకాలు అన్నీ కూడా కమిషనర్ దృష్టికి వెళ్ళాలనేసి మీడియా మిత్రుల తరఫున కోరుకోవడం జరుగుతుంది. మీరు కలిసారా అన్న వీళ్ళు కమిషనర్ గారు? కమిషనర్ గారిని కూడా కలిసినాం. కమిషనర్ గారు కూడా ఏదన్నా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి అని కూడా చెప్పడం జరిగింది. ఆయన దృష్టికి తీసుకెళ్ళినాము. ఇక్కడ ఉన్న సూపర్వైజర్లు కూడా కొద్దిగా వాళ్ళని ఎవరైతే అమౌంట్ ఇస్తారో వాళ్ళకు సహకరించడం చేయడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా పేద కార్మికులు బతికే విధంగా కూడా చేయాలి అనేసి మీడియా మిత్రుల తరఫున ఈరోజు తెలపడం జరుగుతుంది.
కంపల్సరీగా పేద కార్మికుల ఎంబట కార్మిక నాయకులందరూ కూడా ఉంటారనేసి కూడా ఈ మీడియా తరఫున తెలపడం జరుగుతుంది. అవతల వాళ్ళు కూడా ఇతను యాదగిరి గట్ట చెప్పడం జరిగింది యూనియన్ తరఫున కూడా మేము అందరం సపోర్ట్గా రావడం జరిగింది. ఇద్దరు సమక్షంలో మాట్లాడదామని వాళ్ళు గిట్ట వస్తామని చెప్పి కూడా వాళ్ళు రాకుండా తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నారు. ఇది కమిషనర్ దృష్టికి వెళ్ళాలి. కమిషనర్ గారు గిట్ట కంప్లైంట్ ఇచ్చినాం, ఇంతవరకు దీన్ని రిప్లై ఏమి ఇవ్వలేడు సార్ గిట్ట. కంపల్సరీగా ఈ విషయం చిలుకు పెద్ద వానలాగా అవుతుంది. పేద కార్మికుల కోసం మా యూనియన్ ఎప్పుడు కూడా అండగా నిలబడుతుంది. ఇక్కడి వరకు కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి కూడా మీడియా మిత్రుల తరఫున తెలపడం జరుగుతుంది.